అంటే ఇప్పుడు ఏంటది మన సచివాలయాలు ఉన్నాయి. 100కి 80% సచివాలయాలు బిల్డింగ్స్ కట్టి పెట్టారు. ఒక 20% అద్దెలకు ఉన్నాయి. తన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చుకున్నాడా మేబీ నాకు తెలియదు. ఇచ్చుకుని ఉంటే అది వాళ్ళకి దోచిపెట్టినట్టు. అయితే అద్దెలు స్వల్పం ఉంటాయి, కానీ అవి కూడా పూర్తి చేసేయాలి అతను. మిగతాయి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అద్దెకి తీసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో కొన్ని అద్దెకి తీసుకున్నాడు నాకు తెలిసి. అవి పూర్తి చేయాల్సి ఉన్నాయి స్ట్రక్చర్. అప్పుడు దాని మీద పెడుతున్న డబ్బులు మిగిలినట్టే కదా. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఇతని పర్మనెంట్ ఇన్కమ్ సోర్సెస్ కింద ఆరోగ్యశ్రీకి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాను. సరే అది లేట్ అవుతున్నది, అది కాదని నేను. ప్రైవేట్ ఆసుపత్రులే వీటితో బ్రతుకుతున్నారు ఇప్పటిదాకా, దాంతోనే గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఇతని మీద కోపం కూడా అదే. బిల్లులు పెండింగ్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇతను నెక్స్ట్ చేయబోతున్నటువంటిది వాళ్ళకి కోపం వస్తుంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సెట్ చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే డాక్టర్లకి అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ అక్కడ పెట్టాలన్నటువంటి ప్లానింగ్ చేస్తున్నాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేస్తే చాలు కదా. ఇప్పుడు జీతం వస్తుంది రెగ్యులర్ గా, పైన ఒక ఆపరేషన్ కి ఒక 5,000 ఇస్తానంటే డాక్టర్కి హ్యాపీనే కదా, అతని డ్యూటీ అతను చేస్తాడు, అదనంగా ప్రోత్సాహం వచ్చినట్టు కదా. లేదు కన్సల్టెన్సీ డాక్టర్ల కింద పిలిపించుకుని ఆపరేషన్ కి బయట ప్రైవేట్ హాస్పిటల్ కి ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 50,000 తీసుకొని పోండి మీరు డాక్టర్ గారికి. ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి, హాస్పిటల్లో పెట్టుకుని వేరే హాస్పిటల్ డాక్టర్ని పిలిపించుకుని ఆపరేషన్ చేపిస్తుంది.